హాయ్ ఫ్రెండ్స్, చైత్ర నవరాత్రులు లేదా శరణ్ నవరాత్రులలో 5వ రోజున మనం ఆరాధించే శక్తి స్వరూపం కరుణామయి మరియు మాతృమూర్తి అయిన స్కందమాతాదేవి. శివపార్వతుల కుమారుడైన కుమారస్వామికి ఉన్న మరొక పేరే స్కంద. సాక్షాత్తు ఆ స్కందుడికే తల్లి అయినందున పార్వతీదేవి యొక్క ఈ రూపాన్ని స్కందమాత అని పిలుస్తారు. పూర్వం తారకాసురుడనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి తాను శివుడి కుమారుడి చేతిలో తప్ప వేరెవరి చేతిలోని మరణం ఉండకూడదు అనే ఒక వరం పొందుతాడు. అప్పటికి శివుడు సతీదేవి వియోగంలో తపస్సులో ఉంటాడు. కానీ రాను రాను తారకాసురుడి ఆగడాలను భరించలేని బ్రహ్మాది దేవతలందరూ ఆ ఆదిశక్తిని ప్రార్థించగా ఆ ఆదిశక్తి పార్వతీదేవిగా జన్మించి శివునిని వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత వీరిద్దరి తేజస్సు నుండి కుమారస్వామి జన్మిస్తాడు. ఆ పసిబిడ్డను పెంచి పెద్ద చేసి యుద్ధవీరుడిగా తీర్చిదిద్దిన తల్లి రూపమే స్కందమాతాదేవి. ఈమె తన బిడ్డను రాక్షసంహారం కోసం సిద్ధం చేసింది. అందుకే ఈమెను మాతృత్వానికి రక్షణకి ప్రతీకగా చూస్తారు. స్కందమాతాదేవి ఎప్పుడూ తన ఒడిలో 6 ముఖాలు కలిగిన బాలస్కందును ఉంచుకొని కనిపిస్తూ ఉంటుంది. అలాగే నవరాత్రుల ఆధ్యాత్మిక ప్రయాణంలో 5వ రోజున సాధకుని మనసు గొంతు భాగంలో ఉండే విశుద్ధి చక్రంలో ఉంటుంది. ఈ చక్రం మన ఆలోచనలను మాటలను శుద్ధి చేసే చక్రంగా పనిచేస్తుంది. అందుకే ఈ రోజున స్కందమాతాదేవిని పూజించడం వల్ల సాధకుడికి లౌకిక విషయాల పట్ల ఆసక్తి తగ్గి ఆధ్యాత్మికలో ఉన్నత పట్ల స్పష్టత వస్తుంది. అలాగే మొదటి 4 రోజులు శక్తి మరియు సంకల్పం మీద దృష్టి పెడితే 5వ రోజున ఆ శక్తికి జ్ఞానం తోడవుతుంది. అంతేకాక నవదుర్గలలో మోక్షాన్ని ప్రసాదించే శక్తి స్కందమాతాదేవికి ఎక్కువగా ఉంటుంది. అందుకే నవరాత్రులలో 5వ రోజున సాధకుని సాధన ఒక టర్నింగ్ పాయింట్గా మారి సాధకుడు తనను తాను పూర్తిగా దైవానికి అంకితం చేసుకునేలా చేస్తుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.